రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసారి జ్ఞానేశ్వర్ ముదిరాజ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజేంద్రనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రధాన చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంట్ నలుమూలల నుంచి భారీ ఎత్తున విచ్చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, మహిళా నాయకురాలు, శ్రేయోభిలాషులు కేటీఆర్కు అభివాదం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కాసారి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. అంతకుముందు షేర్లింగంపల్లి డివిజన్లో గల తారానగర్ తుల్జాభవాని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ ఆదేశాల మేరకు షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, బస్తీ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ మెంబర్లు, శ్రేయోభిలాషులు కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ గారు ప్రతిపాదించి ఈరోజు మీ దగ్గరికి పంపితే మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో మే 13 తర్వాత కాబోయే చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారికి, గౌరవనీయులైన పెద్దలు మాజీ మంత్రి, మరి ఈరోజు మీ అందరికీ చేవెళ్ల చెల్లెమ్మగా సుపరిచితురాలైన మా అక్క, మా ఆడబిడ్డ గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు సోదరులు అన్న ప్రకాష్ గౌడ్ గారు, గౌరవనీయులు శేర్లింగంపల్లి శాసనసభ్యులు అన్న పెద్దలు శ్రీ ఆరికపూడి గాంధీ గారు, గౌరవనీయులైన చేవెళ్ల శాసనసభ్యులు అన్న శ్రీ కాళే యాదయ్య గారు, గౌరవనీయులు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, పరిగి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు, తాండూర్ మాజీ శాసనసభ్యులు యువకుడు ఉత్సాహవంతులైన రోహిత్ రెడ్డి గారు, పైలట్ రోహిత్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యురాలు మనందరికీ సుపరిచితులైన అక్క శ్రీమతి సురభి వాణీదేవి గారు, మరొక ఎమ్మెల్సీ గారు, పెద్దలు గౌరవనీయులైన శ్రీ దయానంద్ గుప్తా గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ, వేదిక ముందు ఎండలు కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి జ్ఞానేశ్వరన్నను ఆశీర్వదించడానికి విచ్చేసిన మా గులాబీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.